అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి నేను మార్నింగే గొడుగు పెట్టుకొని బయటెళ్తున్నానంటే, ఇంకా ఫుల్ వర్షం కదా తిరుపతిలో. ఇంకా రెయినీ సీజన్స్ అనమాట. అండ్ ఈ వీడియో కూడా తీసి నేను 1 వీక్ బ్యాక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ 2 డేస్ నుంచి వర్షం అయితే ఏం పడట్లేదు. అండ్ ఇక్కడొచ్చేసి ఫుల్ వర్షం అండి. రోడ్లంతా కూడా నిండిపోయాయంటే అంటే నాకేంటంటే అసలు పని లేదు. అంటే బయట వెళ్ళాల్సిన పని లేదన్నమాట. సరే అనేసి ఊరికే గొడుగు వేసుకొని అట్లా మెయిన్ రోడ్ వరకు వెళ్ళేసి వద్దామని అనుకున్నాను అనమాట. నిజంగా అసలు హెవీ రెయిన్ అనమాట తిరుపతిలో మాత్రం. ఇక్కడ అంటే న్యూస్లో చూస్తే ఏమో అనుకున్నాను, కానీ బయట వెళ్ళి చూస్తే మాత్రము అంత వర్షం అసలు బండి పోయేటట్టు కూడా లేదనమాట. కాకపోతే మా ఇంటి దగ్గర మెయిన్ రోడ్డు వచ్చేసి అంతగా వర్షం అయితే పడింది, కానీ వాటర్ స్టోరేజ్ అయితే మాత్రం ఏమీ లేదనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే మాత్రం రెయినీ సీజన్ డే వ్లాగ్ అనమాట. ఇంకా వచ్చేసి కార్తీక్ కూడా స్కూల్స్ అన్నీ హాలిడేస్ ఇచ్చేసారనమాట. ఒక 4 డేస్ దాకా వరుసగా హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా మా వాళ్ళు ఇంకా హాలిడే అయితే నేను ఎట్లా ఉంటాను, ఏం చేస్తాను అన్నది ఈ వ్లాగ్ అయితే. అంటే కొంచెం వర్షం పడుతూ ఉండింది అనుకోండి, నాకైతే ఏ పని చేయబుద్ధి కాదు. అలాగే కొంచెం డల్గా కాదు, అంటే స్కూల్ కూడా ఉండదు, ఇంకా ఎవరు హస్బెండ్ కూడా బయట వెళ్ళరు కాబట్టి నిదానంగా చేసుకుందాం, పని ఏముందిలే అన్న కొంచెం ధైర్యంతో వంట అయితే నిదానంగా చేస్తానన్నమాట. ఇక్కడికైతే టిఫిన్ సెక్షన్ వరకు పూర్తయిపోయింది. అండ్ ఇక్కడ మార్నింగే బాగా అయితే వర్షం పడుతుందన్నమాట. నేను పాల ప్యాకెట్ అలా తీసుకురావడానికి వెళ్ళాను, అప్పుడు చూశానన్నమాట. అని చూసారు కదండి, అలా వర్షం అయితే పడుతోంది. అయినా జనాలు పనులు ఉంటాయి కదండి, ఇంట్లో కూర్చుంటే జరుగుతాయా ఏమి ఇప్పుడు. అండ్ ఇంకా అంతా అన్ని పనులు అయిపోయాక అదే వెళ్ళేసి వచ్చాను కదా బయటికి, అప్పుడు ఆనంద్ సినిమా పెట్టుకొని చూస్తున్నాను అనమాట. మై మూవీ లిస్ట్లో ఫస్ట్ ఫేవరెట్ మూవీ అయితే ఇదే అనమాట. ఇంకా నేను చూస్తుంటే కార్తీక్ వచ్చి ఊరికే డిస్టర్బ్ చేస్తుంటాడు అనమాట. ఎందుకంటే వాడికి వీళ్ళకి కార్టూన్ పెడితే సైలెంట్గా ఉంటారు, నేను ఏదైనా సినిమా పెట్టుకుంటే మాత్రం ఇలా మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటారనమాట. అండ్ ఇక్కడ బయట అయితే అక్కడ మీకు అంతా వెలుతురు కనిపిస్తుంది కదా, ఇక్కడంతా కూడా చాలా చీకటిగా ఉన్నట్టుందనమాట. అక్కడ చూస్తున్నారు కదా కొంచెం. ఇక్కడైతే ఇప్పుడు ప్రెజెంట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఎండ వచ్చి ఆగిపోయింది. నేను అదే చెప్తున్నాను, కానీ వెనకాల ఏమంటే టీవీ రన్ అవుతుంది, ఇంకా కాపీరైట్ పడిపోతుందని ఆపేసాను అనమాట. అండ్ బయట వెళ్ళేసి వచ్చాక ఇంకా ఫుల్ తడిసిపోయాను నేను. డ్రెస్ అంతా కూడా రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునేసి ఇంకా వంట అంతా కూడా చేసేసాను అనమాట. నేను అదే చెప్తున్నాను, మొత్తం కూడా ఇంకా కరెంట్ కూడా ఒక 5 మినిట్స్ అట్లా కరెంట్ తీసేస్తాడు, మళ్ళీ కరెంట్ ఇస్తాడు. అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు అక్కడ కరెంట్ లేదు, నాకు ఇంట్లో కరెంట్ పోయింది. ఇంకా బయట వచ్చి ఇలా కూర్చున్నాను. ఇంకా వర్షాలంటే ఫస్ట్ నాకు వర్షం పడుతుందని కాదు, కరెంట్ ఎక్కడ తీస్తాడో అనేది ఒక టెన్షన్ అనమాట. తీసేస్తే కానీ ఒక 1/2
హాఫ్ డే కొన్ని రోజులైతే ఒక 1 డే వరకు రాదనమాట కరెంటు. ఎలాగో ఈ మధ్య అయితే కొంచెం కరెంట్ తీసినా ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 6 అవర్స్ తర్వాత ఇచ్చేస్తున్నాడు అనమాట. దానికి నేనైతే కొంచెం సంతోషపడతాను. ఇంకా లీవులు కదా, మా వాడు ఫుల్ హ్యాపీ. పుస్తకాలు ఎత్తి అలమార్లో పెట్టేశాను నీట్గా రాయిరా అంటే. ఇక్కడ నేను క్లాత్స్ అన్నీ ఆరేసాను. ఇవైతే 2 డేస్ నుంచి ఆరేస్తున్నాను అనమాట. ఒక్కటి కూడా ఆరడం లేదు అసలు. ఇంకా అవన్నీ అయిపోయాక వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. టక్కనైతే కరెంట్ పోయింది. చూస్తూ ఉంటాం కానీ కరెంట్ పోయిందని బయట వచ్చానమాట. అంటే వర్షం ఏమన్నా పడుతుందో తగ్గిందని. ఇంకా ఇంత లోపలే నేను ఆఫ్టర్నూన్ 1 అంతా కూడా ఫినిష్ చేసేసాను. ఆ రోజు ఏం చేశానంటే మామూలుగా అందరం కూర్చొని తినేస్తామన్నమాట. తట్ట అంతా హాల్లో తెచ్చిపెట్టుకునేసి. ఇంకా ఆ రోజు ఎవరికి తినేదానికి మూడు కూడా లేదనమాట. అంటే చలికాలానికి తిన్నది అరగను కూడా అరగదు, ఏదైనా వర్క్ చేసుకుంటే తప్ప. మామూలుగా అయితే అరగను కూడా అరగదు. ఇంకా ఒకే చోట కూర్చొని ఉంటాం కదా, అరగదు. కాబట్టి నేనేం చేశాను అందరికీ, ఇంకా రోజు నేను మామూలు చారు పచ్చడి చేశాను అనుకుంటా, తెల్లగడ్డ చారు చేశాను. ఇంకా అందరికీ ఇలాగా నలుగురికి కలిపేసి తట్లో పెట్టిచ్చేస్తాం ప్లేట్స్లో అనేసి ఇంకా అందరికీ కలిపి పెట్టేస్తున్నాను అనమాట. ఒకేసారి ఒక పెద్ద డిష్లో అన్నం అంతా వేసుకునేసి బాగా మెత్తగా కలిపి ఇలా నేను అందరికీ పెట్టిచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇలా తిన్నామనుకోండి కొద్దిగా తింటాము, కొంచెం అరుగుతుంది అనమాట. ఈ చలికాలానికి పెద్దవాళ్ళకైతే అస్సలు అరగదు పాపము. అంటే ఏం పని ఉండదు, ప్లస్ ఈ వర్షానికి బయట కూడా మనం పంపించలేం కదా, అందుకనేసి అన్నమాట. నేను ఇలా తెల్లగడ్డ చారు అయితే చేశాను, ఈ వర్షానికి వేడివేడిగా బాగుంటుందనేసి అని చూపించాను కదా. తెల్లగడ్డ చారు అలాగే టమాటా ఎరగడ్డ కూర చేశాను. ఇంకా మా వాళ్ళందరికీ కూడా ఇక్కడ తట్లో పెట్టిచ్చేసాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా అక్కడ ఏమో సినిమా అనుకుంటాను, ఏదో సినిమా పెట్టుకొని ఇది తమిళ్ మూవీ ఒకటి చూస్తున్నారనమాట. ఇంక అందరికీ కలిపి ఇచ్చేసా కాబట్టి అలాగే అందరూ తినేస్తున్నారు. ఇంకా కరెంట్ ఎందుకంటే నేను చూపిస్తున్నాను చాలా డిమ్ముగా వెలుగుతుందనమాట. అంటే అంత 100% కరెంట్ ఇవ్వాల, జస్ట్ లైట్గా అలా ఇచ్చి వదిలేశాడు. అందుకనేసి ఇంకా మా అందరికీ భోజనాలు అయిపోయాక పైకి వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొండ అంతా ఫుల్ మంచుతో క్లోజ్ అయిపోయిందనమాట. అంత ఇదిగా ఉంది. నేను మిద్దె పైకి వచ్చి చూశాను. అంటే వర్షం పడుతుంది కదా, కొంచెం చూసుకొద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది అనేసి చూస్తే ఇంకా ఇక్కడైతే లైట్గా తుంపర్లు అయితే పడుతున్నాయి అనమాట. కొండ అలా చూసామంటే ఇంకా ఇక్కడి నుంచి మాకు ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి కపిల్ తీర్థంలో పడే వాటర్ మాకు టెర్రస్ పైన కనిపిస్తుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అది చూపిద్దామని ట్రై చేస్తున్నాను కానీ క్లియర్గా అయితే కనిపించింది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కపిల్ తీర్థం వాటర్ అంతా ఫోర్స్గా పడుతుందండి. నిజంగానే ఎంత ఫోర్స్, ఎంత ప్యూర్ వాటర్ కదా, చాలా తెల్లగా ఉన్నాయన్నమాట నీళ్ళు. ఇక్కడి నుంచి చూస్తుంటే నాకైతే అది చూసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామని ఒక్కసారి కూడా అలో చేయలేదండి. ఎందుకంటే ఈ మధ్యలో అక్కడ ఆలయం అది గుడి దగ్గర గోపురం కొంచెం డ్యామేజ్ అయింది కదా, దానికనేసి ఇంకా లోపల వరకు అలో చేయలేదన్నమాట. బయట ఆంజనేయ స్వామి గుడి వరకు అలో చేసేసి పంపించేశారు. ఇంకా మా వాడు ఏం చేశాడంటే గొడుగు తెచ్చుకున్నాడు. గొడుగుతో పెట్టుకొని ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటాడనమాట. అలా తిప్పుకోవడం ఇలా తిప్పుకోవడం చేస్తుంటాడు. అందులో ఇంకా నేను వీడియో తీస్తున్నానంటే ఇలా ఎక్కువ చేస్తాడు. అండ్ ఇక్కడ గాలి చూస్తున్నారు కదా, అంత ఫోర్స్గా వస్తుందన్నమాట. మా కార్తీకే ఊగిపోతున్నాడు నిలబడుకోలేక పాపము. ఇంకా గట్టిగా పట్టుకోరా అలా ఎక్కడ కాదు, చూసారు కదా ఇలా రివర్స్ అయిపోతుంది గొడుగు. మా వాడికి చెప్తున్నాను గట్టిగా పట్టుకోరా ఎగిరిపోతుంది అనేసి. ఇంకా అంత ఫోర్స్ గాలికి ఇక్కడ వదిలేశాడనమాట. ఎందుకంటే పాపం వాడే నిలబడుకోలేకపోయాడు, అంత ఫోర్స్గా వస్తుంది గాలి అయితే మాత్రము. అండ్ కపిల్ తీర్థంలో వాటర్ ఫాల్ నిజంగా సీరియస్లీ సూపర్ అనమాట. ఈసారి నేను అన్ని నీళ్ళు ఎప్పుడూ చూడలేదు. అందులోనూ మాకు టెర్రస్ పై నుంచి ఇంత క్లియర్గా అయితే కనిపిస్తుంది అని చెప్పాను కదా. ఈ వీడియో అయితే 1 వీక్ బ్యాక్ అప్పుడు తీశాను. ఇప్పుడు అసలు నీళ్ళు ఇంకా ఫోర్స్గా పడుతున్నాయి అనమాట. అక్కడొకటి అండ్ ఇక్కడ కూడా ఒకటి కొత్తగా పడుతుంది అనమాట. అసలు ఇది ఎప్పుడూ లేదు. అంటే
1 మంత్ నుంచి వర్షాలైతే పడుతున్నాయి గదా! అప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు ఎప్పుడు ఇక్కడైతే ఈ పడేదైతే లేదన్నమాట. ఈ మధ్య కొత్తగా పడుతుంది. అండ్ ఇక్కడంతా అంత ఫోర్స్ గాలికి చెట్లు అన్నీ కూడా పడిపోతున్నాయి. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తున్నానా, అప్పుడు ఒక టెంకాయ వచ్చి కింద పడిపోయిందనమాట. కొబ్బరి బొండం ఉంది కదా, అదొకటి కింద పడిపోయింది. అండ్ అంత గాలికి ఫ్లెక్సీ ఒక 2-3 డేస్ బ్యాక్ అనుకుంటా చూశాను. బాగుండింది. ఏదో అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళది. గాలికి మొత్తం కూడా ఊడిపోయిందనమాట. అసలు ఏమీ లేదు పాపం. అంత గాలి వీస్తుంది అసలు. చూసారు కదా, మిద్దె పైన చాలా గాలి వీస్తుందనమాట. కార్తీక్ అయితే నిలవలేకపోయాడు. అండ్ నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చానమాట. ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఇంకా అంటే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను, ఈవినింగ్ ఇట్లా తాంబూలానికి రమ్మనింది అనమాట. సరే వెళ్దామనేసి ఇంకా వెళ్దామా వద్దని ఆలోచించా. ఇంకా కన్ఫామ్గా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అంటే వీళ్ళు కన్నడ వాళ్ళు తులసి పూజ అయితే చేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, అమ్మవారి తులసి చెట్టుకి మొత్తం డెకరేట్ చేసి ఉసిరికాయ చెట్టు కూడా పెట్టి దాంట్లోనే ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని అలాగే దాంట్లో పెట్టేసి వాళ్ళు ఇలా తులసమ్మకైతే పూజ చేసుకుంటారు. ఇంకా ఎవరైనా వెళ్ళేదాకా పూజ అనేది స్టార్ట్ చేయరనమాట. ఇంకా వాళ్ళు వచ్చాకే దీపాలన్నీ వెలిగిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా దీపాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటారనమాట. నెల్లికాయ ఇవి పెట్టినవి మనకి ఇస్తారనమాట లాస్ట్లో. లేదా పిండి దీపం అలా ఉంటుంది కదా, వాటి అంతా కూడా చేసి తాంబూలంలో పెట్టిస్తారు. ఇంతవరకు తన పూజ అయితే స్టార్ట్ చేయలేదు. ఇలా ముగ్గులు డెకరేషన్ అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది తనైతే. సూపర్ అనమాట. నేను అదే చూపిస్తున్నాను. బయటే పెట్టుకుంటున్నారు. ఇంకా నేను ఇది వచ్చి మరుసటి రోజు అనమాట. ఇంకా చాలా వర్షం అయితే పడుతోంది. ఇంకా అయినా కూడా అంటే మా ఇంటికి కొంచెం దగ్గరగానే ఉంటుంది, అందుకనేసి ఇంకా ఎంత వర్షం పడినా పోయేసి వద్దాంలే అనేసి ఇంకా వెళ్ళానమాట. మా హస్బెండ్ పిలుచుకొచ్చారు. ఇంకా అక్కడే కూర్చొని పెట్టేశాను. ఆయన కూడా ఒక 1/2 అవర్ అలా బయలుదేరదామని. ఇంకా తనైతే నేను వెళ్ళాననేసి పూజ కూడా స్టార్ట్ చేసుకుంటుంది. ఆ రోజు వెలిగిస్తాను దీపాలు చాలాసేపు, ఒక 10-20 మినిట్స్ కూడా వెలగల దీపం ఎంతసేపు వెలిగించిన పాపము. మళ్ళీ ఇంకా ఇక్కడ చూసారు కదా, అలా వెలిగిస్తుంది, మళ్ళీ ఆరిపోతుంది. ఇంకా ఈ వర్షానికి మొత్తం అన్నీ తడిచిపోయాయి అసలు. వాళ్ళ ఇంట్లోనే నేను మీకు టెర్రస్ చెట్లు అవన్నీ చూపించాను కదా, లాస్ట్ బ్లాగ్లో ఎప్పుడో చూపించాను అనుకుంటాను. ఇది వీళ్ళింట్లో అనమాట. ఆ రోజు ఏమనుకున్నా, కొంచెం తొందరగా వెళ్దాము చూపిద్దాము అనేసి అనుకున్నాను. కానీ నేను బయలుదేరితే హెవీగా పడుతుంది అనమాట వర్షం. ఇంకా నిలిచిపోయాను అనుకోండి, సన్నగా పడుతుంది. ఇలా కాదనేసి నేను వెళ్ళే లోపల ఇంకా 7-7:30 ఆ టైం అయిపోయిందనమాట.
ఇంకా సరే ఎందుకనేసి ఇంకా నిదానంగా వెళ్ళాను. చెట్లంతా తీద్దామంటే చీకటి కదా, ఆ చీకట్లో ఇంకా అస్సలు కనిపించదు. ఇంకా వాళ్ళు బ్రహ్మకమలం అంటారు కదా, అది కూడా తెచ్చిపెట్టారనమాట. నేను చూడలేదు ఇంతవరకు, డైరెక్ట్గా మిద్ది పైన పెట్టారు. నేను ఇంతవరకు డైరెక్ట్గా అయితే ఎప్పుడు చూడలేదు. అంటే అది ఇట్లా అంటే కొన్ని సంవత్సరాలకి ఏదో పూస్తుందని చెప్తారు అన్నట్టు విన్నాను, నాకైతే గుర్తు. సరే మా ఫ్రెండ్ తెచ్చి పెట్టుకొని ఉన్నారనమాట, చూద్దాం అనుకున్నాను కానీ ఆ టైం కుదరలేదు. ఇంకా ఇక్కడైతే పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. అండ్ చూస్తున్నారు కదండి, నా రైనీ సీజన్ అయితే ఇలా ఉంటుందన్నమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుస్తాను.